తుంపర్ లాగేలాగా లేవు అసలు. వర్షం పడుతూనే ఉంది. అవుట్డోర్ పెట్టుకున్నాం కానీ సారీ రేపు పెట్టుకుందామా ఇంటర్వ్యూ? రేపు సాటర్డేగా మేము వేరే మూడ్లో ఉంటాం. శనివారం శనివారం రోజు నో టాక్, ఓకే. ఓన్లీ సో యాక్షన్. గాట్ దట్. సో రేపు శనివారం కాబట్టి ఈ రోజే చేసేద్దాం. శుక్రవారం అమ్మా గొడుగులు, అంబ్రెల్లాస్. నమస్కారం, వెల్కమ్ టు సరిపోదా శనివారం. యాక్చువల్లీ శనివారం చేసుకోవచ్చు కానీ మేము ఈరోజే శుక్రవారం చేసుకోవాల్సి వస్తుంది వర్షం పడుతున్నా సరే. ఎందుకంటే శనివారం వచ్చిందంటే నాని గారి మూడ్ మారిపోతుంది. సో అందుకని ఆ రోజు ఇంటర్వ్యూలు ఉండవు. శనివారం ఇంటర్వ్యూ చేయట్లేదా? అంత యాక్షనే. అంటే ఈ సినిమాలోని క్యారెక్టర్ని బయట కూడా ఎంతగా జీవిస్తున్నారు అంటే ఆ టైటిల్కి తగ్గట్టుగానే శనివారం ఇస్ నో ఇంటర్వ్యూస్ డే. గుర్తుపెట్టుకోండి అందరూ. కానీ హాయ్ అండి సూర్య గారు. వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ వర్సటైల్ యాక్టర్స్ ఆఫ్ సినిమా. ఇంకా నేను ఇండియన్ సినిమా, హాలీవుడ్ సినిమా చెప్పట్లేదు, మానేసాం. ఒకప్పుడు తెలుగు సినిమా, తమిళ సినిమా అని చెప్పేవాళ్ళం, ఇప్పుడు ఒకటే అయిపోయింది. యా, ఫెంటాస్టిక్ డైరెక్టర్, వర్సటైల్ yes yes fantastic director, versatile actor. First you started with sir, just go for No, I just wanted to introduce. hello hi and అలాగే ఆదితి బాలన్ గారు, మిమ్మల్ని నేను ఫస్ట్ టైం కలుస్తున్నాను. అరువి సినిమా చూసాము, చాలా బాగా చేశారు. అంటే ఇక్కడ కూడా తెలుగులో కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద పాపులర్ మూవీస్. ఇప్పుడు డివివి ప్రొడక్షన్స్ అనేది మీ హోమ్ బ్యానర్. మీరు సరిపోదా శనివారం యా అండ్ ఓజీ రెండు మూవీస్, బిగ్ మూవీస్ చేస్తూ ఉన్నారు. సో హౌ డస్ ఇట్ ఫీల్ యాక్టెడ్ విత్ ద డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్? అది వెరీ గుడ్, నైస్. యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ సార్ తో వర్క్ చేసేటప్పుడు ఈజ్ నాట్ ఎ డెప్యూటీ సీఎం, యాక్టెడ్ విత్ అన్నాను. ఓకే. బట్ of course it's a blessing for me to be part of OG, and it was very nice working with sir. So and home banner em kaadu. I mean, I don't know, they like me, that's why probably they casted me in 2 of their films. సరదాగా ఓజీ కథ చెప్పు. ఓజీ డెఫినెట్గా మన ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది. మాకు కావాల్సింది అదే. లేదు, నేను వైరల్ అవ్వడానికి ఇంకో క్వశ్చన్ అడుగుతాను నాని గారు తనని. వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ యు నోటీస్ బిట్వీన్ నాని గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఆన్ ద సెట్స్? Difference? Yeah, like how are their working styles? I'll tell similarities first. Okay. Both are dreamers probably. They'll just zone out. Both of them zone out and they're just like dreaming, or you know, creative people kada. Actually they're creating, they're constantly creating thoughts. Yeah. And of course నేను both సినిమా are గురించి, very ఆయన positive. ప్రజల గురించి. And both are very kind. Yeah. So sweet people. So hearty congratulations to you. సిమిలారిటీస్, డిఫరెన్సెస్ మరి. Yeah, similarities, correct. He is pitchy about cinema. Ah. I don't know if Pavan sir is very like into cinema. He is into politics kada. Oh, so that's the difference. Adi indaka Nani garu He cheppindi. is like mad about cinema. అసలే నాకు తిక్క దానికి ఉంది ఒక లెక్క. ఇక్కడ కూడా సేమ్ తిక్కే. తిక్క సినిమా మీద, సినిమా మీద కళ్యాణ్ గారికి ఐ థింక్ ఇట్స్ Yeah, correct. No. డెఫినెట్లీ ఇట్స్ హిస్, ఐ థింక్ ఇట్స్ హిస్ మెయిన్ ఏమంటారు, his passion is towards Yeah. I think people and So politics. it's always And been acting and all that I think was the route. Correct. Dari. Correct. Yeah. So Priyanka, hearty congratulations. రెండు బ్యూటిఫుల్ ఫిల్మ్స్ చేస్తూ ఉన్నారు. సూపర్ సక్సెస్ టు యూ. Thank you. వర్షం తగ్గినట్టుంది. అవును. Umbrellas out. సో నాని గారు, మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ని ఎంచుకుంటూ ఉన్నారు. వెదర్ ఇట్ కుడ్ బి దసరా, అండ్ ఆ దసరాకు వచ్చినటువంటి ఆ కంప్లీట్ ఏదైతే హీట్ మెల్లిగా హాయి నాన్నతో ఒక చల్లదనాన్ని తీసుకొని వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఒకసారి కానీ వివేక్ ఆత్రేయ ఇస్ నాట్ నోన్ ఫర్ దిస్ కదా, ఎలా ఇది కుదిరింది? known for this. అవునా? Year after August 29 ఎక్కడ దాచావు, ఇది కదా ఒరిజినల్ వివేక్ ఆత్రేయ అన్నారు. ఓకే. దీంట్లో both shades ఉన్నాయి. I think వివేక్ ఆత్రేయ గురించి తెలిసిన సినిమా ఇది. ఓకే. అంటే we got to know about him, not audience getting to know. We got to know. Yeah. కరెక్టే. వివేక్ ఆత్రేయ గురించి తనకి తెలిసిన సినిమా అంటే ఇందులో వివేక్ ఆత్రేయ షేడ్ కూడా ఉందా ఏమైనా? అంటే సినిమానే వివేక్ ఆత్రేయ షేడ్ అంతే కదా. తను నేనేంటి నేను నా జానర్ కానీ సినిమాలు చేస్తున్నాను ఎంతకాలం అని డౌట్ వస్తుందేమో. తన ప్రాపర్ ఐ థింక్ యాక్షన్ని కానీ దీన్ని ఈ మూడ్ని ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అండ్ వివేక్ చేయడం వల్ల ఏంటంటే యాక్షన్కి ఒక కొత్త టోను, ఒక కొత్త మూడ్. ఇన్ జనరల్గా మనం యాక్షన్ ఫిలిమ్స్
ఇప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ చూసి వచ్చి నేను యాక్షన్ ఫిల్మ్స్ చేస్తానని చేసే డైరెక్టర్స్కి తెలియకుండా ఒక ఇంతకు ముందు చూసిన యాక్షన్తో ఫెమిలియారిటీ ఉంటుంది. అవును. యాక్షన్ సినిమాలు చేద్దామని రాలా వివేక్, మంచి కథలు చెప్దామని, మంచి స్టోరీస్ చెప్దామని వచ్చాడు. తను యాక్షన్ ఎక్స్ప్లోర్ చేస్తే అది ఎంత కొత్తగా వస్తుంది అనడానికి సరిపోదా ఎగ్జాంపుల్. సూపర్. అయితే ఇందాక తను అందులో 2 షేడ్స్ ఉన్నాయి అంటే నాకు ఇది డ్యూయల్ క్యారెక్టర్ ఏమో అని డౌట్ వచ్చింది జనాలకు కూడా, చాలా మందికి. మీదే మీ నాదా 2 షేడ్స్ అంటే నా సాటర్డే సండే టు ఫ్రైడే. అది చెప్పొచ్చా? నేను చెప్పొచ్చా? చెప్పచ్చు సార్. చెప్పొచ్చా? ఓకే, నేను చెప్తాను. ఎందుకంటే ఖుషీలో ముందే మనం స్టోరీ చెప్పి స్టార్ట్ చేసాం కదా, క్లైమాక్స్ చెప్పి. అలాగే సరిపోదా శనివారంలో కూడా నేను ఆ స్టోరీ ఏందని నేనే చెప్తాను. ఒక బాబు ఉన్నారు, బాబుకి అమ్మ. బాబు కొంచెం చాలా యాంగ్రీ బాబు. సో అమ్మ ఏం చేస్తానంటే అవ్వకూడదు అని చెప్పడానికి ట్రై చేస్తే చెప్తే విన్నాడు. అందువల్ల ఏం చేశారంటే, సరే వారంలో 7 days ఉంది, సో ఒక్కరోజు మాత్రం కోపపడు, మిగతా రోజులో కాముగా ఉండు అని కొంచెం ట్రిక్గా ట్యూన్ చేశారు. సో ఫార్ అ రీజన్ ఈ చూస్డ్ సాటర్డే, శనివారం చూస్ చేశారు. సో ఇది ఆత్రేయ గారు ఇది చెప్పిన వెంటనే, వివేక్ ఆత్రేయ గారు చెప్పిన వెంటనే నాకు కొంచెం కొత్తగా అనిపించింది. నేను ఎలా అనుకుంటానంటే, సో హీరో ఏమైపోతున్నారంటే సండే టు ఫ్రైడే ఆయన మాణికం, సాటర్డే మాత్రం భాష. అదే కదా, ఇదే సరిపోదా శనివారం కదా. అర్థమైపోయిందండి. అసలు మొత్తానికి గుట్టు చప్పుడు కాకుండా చెప్పాలంటే ఇందులో మాణిక్యం ఇరుకు, భాష ఇరుకు. సో ఆ పాయింట్ నాకు చాలా కొత్తగా ఫ్రెష్ థాట్లా అనిపించింది. వావ్, సంథింగ్ నైస్. ఈ కొత్త తరం ఆడియన్స్ కూడా నచ్చుతుంది తప్పకుండా. करेक्ट. सो पुराने जमाने में नरकासुर का एक राक्षस रहता था, वो लोगों को बहुत सताता था, इसीलिए श्री कृष्ण ने सत्यभामा के साथ मिलकर उसे मार डाला. కానీ చాలా థ్యాంక్స్ నాని, ఎందుకంటే చిన్నపిల్లలకి నేర్పిస్తున్నా. కరెక్ట్, వెరీ మీరు ఇంపార్టెంట్. శ్యామ్ సింగ్ రాయ్ వచ్చినప్పుడు కొంచెం బెంగాలీ వచ్చింది, అవును. ఇప్పుడు దీనికేమో కొంచెం హిందీ వచ్చింది. నెక్స్ట్ వాటికి వేరే లాంగ్వేజెస్ కూడా కొంచెం ఇలాగే మాకు అలవాటు చేస్తూ వెళ్తే మెల్లగా చైనీస్, జాపనీస్, ఇటాలియన్ అలా వెళ్ళిపోతా. ఐ డోంట్ నో బెంగాలీ రే. I learned after Shyam Singh Roy little. What he spoke. Use left, right, center on the stage. నాని గారు ఒక ఎప్పుడు నాకు స్టోరీ యాక్ట్ చేయడానికి నాతో అప్రోచ్ చేసినప్పుడు ఫస్ట్ నేను స్టోరీ వింటాను. ఇక్కడ నాకు డబుల్ సేఫ్టీ. ఒకటి నాని గారు ఓకే చేశారంటే తప్పకుండా దానిలో మినిమం గ్యారెంటీ ఉంది. అంటే ఆడియన్స్ కి కూడా నాని గారి మీద ఉండే కాన్ఫిడెన్స్ అది. సో నాకు ఇది వెంటనే హాఫ్ గ్యారెంటీ. కథ విని సూర్య గారు ఓకే అన్నారంటే అది మిగతా హాఫ్ గ్యారెంటీ. అండ్ అలాగే ఆదితి, వెల్కమ్. భద్ర ప్లే చేస్తున్నారు. సో భద్ర క్యారెక్టర్ ది పోస్టర్ మేము చూసాము. వీ డోంట్ నో మచ్ అబౌట్ ఇట్. సో మాకేమైనా యూనిక్నెస్ ఆఫ్ ద క్యారెక్టర్ చెప్తారా? All this violence that everyone else does, she is not okay with it. I am the other side. Okay. ఈ భాషకి బ్రేక్, స్పీడ్ బ్రేకర్. Speed breaker, correct. భాష ఫాదర్, Brother, that brother, there is a brother in it, in Basha. I am the sister here, who is calming him down. But he'll quit. భాష వైలెన్స్ ఎందుకు వదిలేస్తాడు? నోబడీ వైలెన్స్ ఫాదర్ కోసం వదిలేస్తాడా? ప్రామిస్ కోసం, ఫ్యామిలీ ప్రామిస్. షీ ఇస్ ద ప్రామిస్. I am the షీ ఇస్ ద వట్ టు ఇన్ దిస్ ఫిల్మ్. ఓకే. సో మీకు రియల్ లైఫ్ లో కూడా అలా ఎవరైనా ఉన్నారా అండి, లేదా మీరు ఎవరికైనా అలా ఉంటున్నారా, లేదా మీకోసం ఎవరైనా కామ్ డౌన్ చేస్తూ ఉన్నారా? People do it for me because I am the angry person in real life. See, actually We're all playing opposite character. Yes. ఐ థింక్ మిమ్మల్ని ఎవరైతే కామ్ డౌన్ చేశారో ఇప్పటి వరకు రియల్ లైఫ్ లో, వాళ్ళందరూ ఈ సినిమా చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. Yeah. చూడు కావాలి ఇట్లా కావాలి. Correct only. Yeah, so how was it playing this role and నాని గారితో యాక్ట్ చేయడం, సూర్య గారు? I was చెప్పండి. I was very happy because as a team itself, this entire team was very welcoming and because I don't know the language as much, it was a little difficult, but they were all so supportive. And Nani Garu is a sweetheart, very humble, is very helpful. We had a lot of conversation about work. S.J. Surya sir, I've been fan since Kushi, but I never got to work with him. I only got his blessings. There was one scene where I got his blessings. That's all I got. Okay. And Priyanka, this is my second film. Like I did Captain Miller with her. Tiny role,
So I think it will be a lucky charm for me. Like how people have heroes as lucky charm, I think Priyanka will be my lucky charm. వావ్ సూపర్. సో ఈ బిగ్గెస్ట్ ఫేస్ ఆఫ్ అని చూసాము. సో దానికి ఆల్రెడీ ప్రిపరేషన్ ఇచ్చేసారనమాట మాకు ఆల్రెడీ ఇన్ ద టీజర్ దట్ వి సా. సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి, కొంచెం గివ్ అస్ అ గ్లిమ్స్ ఆఫ్. కాన్సెప్ట్లోనే కొత్తదనం దొరికింది కదా. సో అందరూ ఇప్పుడు ఏ సక్సెస్ మూవీ తీసినా, ఈవెన్ బాహుబలి అయినా ఏదైనా అది భాషా మోడ్లోనే ఉంటుంది. బాహుబలి కూడా అక్కడ వెళ్ళారంటే ఒక నగరవలం ఊరు నగరవలం అంటే ఇక్కడ ఏం చెప్తారు, ఊర్లోకి వెళ్ళి జనాల్ని అక్కడ మాణిక్యంలాగే వెళ్తున్నారు, అక్కడ భాష అయిపోతుంది. ఈ భాషా స్టోరీలు ఎన్నో భాషా స్టోరీలు వచ్చింది. దాంట్లో ఒక కొత్తతనం నచ్చినట్టు ఇప్పుడు వచ్చింది, కొంచెం ఫ్రెష్ ఫీలింగ్లో అది వచ్చింది కదా. అదే ఈ మూవీకి ఫస్ట్ బేస్, అదే ఫస్ట్ ఇంట్రెస్టింగ్ బేస్. అది సార్కి పర్ఫెక్ట్గా సూట్ అయినట్టు ఉంది. ఎందుకంటే ఆయన ఎవరు పెట్టారో ఫస్ట్ మీకు న్యాచురల్ స్టార్ని ఎవరు ఇచ్చారని తెలియలేదు. చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నారు, అది మాత్రం గ్యారెంటీ అండి. నేను కూడా మా మీద మూవీకి వెళ్తున్నప్పుడు, ఈ షూటింగ్ అటెండ్ చేసిన తర్వాత వెళ్ళినప్పుడు నేను కూడా ఒకటి ట్రై చేద్దాం అలా ట్రై చేస్తే కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్. జనరల్లీ ఆల్సో ఇస్ వెరీ నో ఫేక్నెస్. ఎగ్జాక్ట్లీ. చాలా అది ఎక్స్ట్రా మాట కాదు, ఎక్స్ట్రా మాట కాదు, ఎక్స్ట్రా గాసిపింగ్ కాదు. నేను ఇంకొకరితో ఇలా చూశాను, రఘుమాన్ గారితో ఇలా చూశాను. పని అదే ఎక్స్ట్రా గాసిప్స్, ఎక్స్ట్రా మాట అదన్నీ ఉండదు. అండ్ క్లారిటీ, యాక్టింగ్లో చాలా క్లారిటీ. ఇంత షార్ట్కి ఇంత చేస్తే చాలు, ఇంత రియాక్షన్ ఇస్తే చాలు, అది ఇంపాక్ట్ ఎలా వస్తుంది. అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని ఆయన మిగతా వాళ్ళు చూసుకుంటారు, మనమే బ్యాక్గ్రౌండ్ ఫేస్లో ఇవ్వడం. ఇది బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మనమే ఫేస్లో ఇచ్చుకోవడం. కానీ సూర్య గారికి అంతకుముందు నేను ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఈజ్ అ వెరీ పర్ఫెక్షనిస్ట్ యాక్టర్. అంటే చేసింది సరిగ్గా రాకపోతే మళ్ళీ ఒకసారి చేయాలి, అండ్ హీ గెట్స్ ఇన్ టు దట్ క్యారెక్టర్. సో నాని ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్ ఆఫ్? నేను యాక్చువల్లీ చాలా నేర్చుకున్నాను సూర్య గారు. జెన్యున్ సార్, ఐ నాట్ జనరలీ సే ఇట్. ఎందుకంటే నేను ఫస్ట్ నేర్చుకున్న విషయం చెప్తాను. ఆయన వేసి ఇట్స్ టెరిఫిక్ యాక్టర్ అండ్ డైరెక్టర్ గురించి ఇవన్నీ ప్రపంచానికి తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన లేదు. ఐ ఫీల్ హీ మేనిఫెస్ట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఆయన హిస్ డైరెక్షన్ ఆర్ హిస్ యాక్టింగ్ రన్స్ ఆన్ బిలీఫ్. ఓకే. అది నేను చాలా, అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఆయనకి ఇది బాగానే ఉందా అని డౌట్ ఉంటుంది, కానీ ఇది ఆడుతుందా అని డౌట్ ఉండదు. మీకు అదేనా, హీ విల్ గివ్ దట్ ఎనర్జీ టు ద యూనివర్స్. ఐ రియలీ లర్న్ దట్ ఫ్రమ్ హిమ్. నాకు ఊరికే పొరపాటున కూడా ఒక నెగటివ్ ఒకవేళ అవ్వకపోతే, ఇది జరగకపోతే అన్న మాటని అస్సలు ఎంటర్టైన్ చేయరు. అండ్ ఐ ఫీల్ దట్స్ వెరీ ఆప్టమిస్టిక్ అండ్ దట్స్ సచ్ అన్ ఎనర్జీ. అది అందరిలో, ఆయనకి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక తెలియని పాజిటివ్నెస్ నింపుతుంది. ఐ థింక్ ఐ రియలీ లర్న్ దట్ ఫ్రమ్ హిమ్. ఇక్కడే బాబు గారు నన్ను ఇలా తీసి పెడతారు, నేను ఇక్కడ గోల్ చేసి కింద పడాలి చెప్పచ్చు అనుకుంటారు, వాళ్ళు ఇమాజిన్ చేయలేరు. చాలా కోఆర్డినేషన్ జరగాలి ఫైట్లో. అక్కడ ఒకసారి చెప్పారు, సార్ మీరు ఈ 2 ప్లేసెస్ మాత్రం కాన్సన్ట్రేట్ చేసుకోండి సార్, ఇదాలు నేను చూసుకుంటాను. ఫస్ట్ క్లారిటీ ఇస్తారు. ఓకే, ఇంత డైరెక్టర్ కన్నా ఇంకా డైరెక్టర్ ఒక్కొక్క క్లారిటీగా ఉండడం, ఫైట్ పాస్ క్లారిటీగా ఉండాలంటే కో-ఆర్టిస్ట్ కూడా ఇంత క్లారిటీగా ఉండడం వల్ల, క్లారిటీతో ఉండడం వల్ల నాకు పని ఈజీ అయింది. సో ఇట్స్ లైక్ హియర్ రోల్, హియర్ కిక్, హియర్ ఫాల్, సార్ కేర్ఫుల్, బైక్ ఉంది, ఇది ఉంది, అన్నీ నాకు చెప్తారు. మీరు చెప్పడం మాత్రమే కాదు, మా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా మేము ఏం ప్లాన్ చేసుకోవాలో కూడా బోలెడంత ఐడియాలు ఇస్తారు, బోలెడంత డిస్కషన్ చేస్తాం. అది ఓన్లీ బికాజ్ మీరుంటే మేము విల్ హ్యావ్ ఫన్. అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్లో చాలా కష్టపడి చాలా ఇంత స్థాయికి వచ్చారంటే దర్ ఆర్ 2 kinds ఆఫ్ పీపుల్. కష్టపడి వచ్చేవాళ్ళు అందరూ, నేను కష్టపడి వచ్చాను కదా, మిగతా వాళ్ళు కూడా కష్టపడి రావాలి, కష్టపడాలి అనే ఒక క్యారెక్టర్ ఉంది. ఇంకొకరు మనం కష్టపడ్డాం, ఎందుకు మిగతా వాళ్ళు కష్టపడాలి అనేది ఇంకొక సగం, సార్ అంతరగం. సూపర్. సో ఈ సినిమా మొత్తము ఆ కోపం మీద బేస్ అవుతుంది కదా, ఆ శనివారం అనే కోపం. అంటే అందరికీ అన్ని నవరసాలు మన లైఫ్లో ఒక భాగమే, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. సో కోపం వచ్చినప్పుడు మీ రియాక్షన్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ముందు మన నాన్నగారితోనే మొదలు పెడదాం. కోపం నాకు యాక్చువల్లీ వివేక్ వచ్చి ఫస్ట్ సరిపోదా శనివారం ఐడియా చెప్పినప్పుడు
నేనే ఆలోచిస్తే అబ్బా చాలా కరెక్ట్ కదా అనిపించింది. ఎందుకంటే చాలాసార్లు కోపం ఏమవుతుందంటే ఐ ఫీల్ మన 10 సార్లు మన కోపంలో 9 సార్లు జస్టిఫైడ్ కాదు. కరెక్ట్. కోపం ఇస్ చాలా ఇన్స్టెంట్గా అలా వచ్చే ఒక కోపం ఎప్పుడు కూడా ఇప్పుడు మీకేదో మీరేదో ఒక ఫంక్షన్ చేస్తున్నప్పుడు మీకు వాళ్ళు ఏదో అటు ఇటు కన్ఫ్యూజ్ చేస్తారనుకోండి, మీకు కోపం వస్తుంది. బట్ ఆ కోపం మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఉంటుందా? కొంచెం తగ్గుతుంది. ఇంకొక 4 days తర్వాత మీరు 3 ఈవెంట్స్ చేసేటప్పుడు అసలు గుర్తుండదు. బట్ కోపం ఏంటంటే మనం అప్పటికప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతాం చాలాసార్లు, అండ్ ఆ రియాక్షన్ని వెనక్కి తీసుకోలేం. కరెక్ట్. ఇప్పుడు మీరు ఏదో అన్నారు, నేను తిరిగి మిమ్మల్ని అనేస్తాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీరు అన్నది కరెక్టే అని నాకు తర్వాత అనిపిస్తే, బట్ నేను మిమ్మల్ని తిరిగి అన్నది నేను వెనక్కి తీసుకోలేను. కోపం మంచిది, కోపం ఉండాలి, కానీ కోపంని అనలైజ్ చేసుకోగలిగే టైం ఉంటే ఆ కోపం చాలా చాలా పర్పస్ఫుల్గా మారుతుంది. సో ఎప్పుడైతే కోపానికి ఒక రోజే పెట్టుకున్నాడో ఆలోచించుకునే టైం వచ్చింది, ఏది నిజమైన కోపం, ఏది నిజమైన కోపం కాదు అని. సో ఐ థాట్ దట్ ఐడియా ఇట్ సెల్ఫ్ వాజ్ ఆల్సో ఇన్ అ వే మన గురించి మనం తెలుసుకునే ఒక అవును కదా, నిజమే కదా, రియాక్ట్ అవ్వకుండా నిజంగా మనకు కూడా ఒక రోజు సరే ఈరోజు ఇలా కోపం వచ్చింది అనుకుంది నాకు ఎవరి మీద, నేను ఒక రోజు కోసం ఆ వీకెండ్ వరకు ఆగి కోపం ఇంకా ఉందా లేదా అని చెక్ చేసుకొని అప్పుడు రియాక్ట్ అవుదాం నేను ఫిక్స్ అయితే ఐ థింక్ లైఫ్లో సగం నాన్ సెన్స్ కట్ అయిపోతుంది, సగం అన్నెసెసరీ విషయాల మీద రియాక్ట్ అవ్వడం కట్ అయిపోతుంది. అండ్ ఇంత మంచి ఫిలాసఫీ ఉంది, బట్ దాన్ని పెట్టుకొని ఒక మంచి ఒక ఎంటర్టైనర్ విత్ అబ్సల్యూట్ యాక్షన్ని డిజైన్ చేసినప్పుడు ఇట్ వాస్ వెరీ వెరీ ఎక్సైటింగ్. దట్స్ హౌ ద ఫిల్మ్ ఇస్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పింది నాని గారు, ఆ రియాక్షన్ ని కంట్రోల్ చేసుకొని శనివారం వరకు హోల్డ్ చేయడం పక్కన పెట్టండి, ఆ సెకండ్ లోనే పెట్టేస్తున్నారు. అది కష్టం. కరెక్ట్ అది కష్టం. అసలు మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం ఇప్పుడు అంటే ఇన్స్టెంట్ గా అన్ని రియాక్షన్స్ మనం చేసేసి ఒక్కోసారి అరే ఎందుకు పెట్టాం మనం ఇది అని తర్వాత ఫీల్ అవుతాం, కానీ మళ్ళీ అది బయట చెప్పుకోవడానికి నామోషిగా కూడా ఉంటుంది. అవని వాళ్ళు కూడా ఉంటారు ఎప్పటికీ, బట్ డెఫినెట్లీ దాన్ని సపోర్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు, తప్పని తెలిసినా సరే అన్ని రకాల మనుషులు ఉంటారు. బట్ ఐ ఫీల్ దిస్ ఇస్ అ నైస్ థాట్. ఇది కనుక సటిల్గా సినిమా చూస్తున్నప్పుడు కొంతమందికి కనుక రీచ్ అయితే ఐ థింక్ ఇట్ విల్ బి అ బ్యూటిఫుల్ థింగ్ ఫర్ ద ఫిల్మ్. జనరలీ నేను చెప్తూ ఉంటాను అనమాట, కొంతమందికి కొన్ని థింగ్స్ కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళ లైఫ్లో జరిగిన నెగటివ్ హోల్డ్ ఆన్ చేసుకుంటూ ఉంటారనమాట. నాకు గుర్తొస్తూనే ఉంది అంటే ఒక టైం పెట్టుకో, ఈ హాఫ్ అన్ అవర్ రోజులో దాన్నే గుర్తుపెట్టుకో, ఇంకా వేరే పని ఏం చేయక అసలు ఓన్లీ 5 to 5:30 ఇదే రాసు, నన్ను వాడు అలా చేశాడు 5:30 అవగానే నువ్వు మళ్ళీ వదిలేసేయాలన్నమాట అది అని. సో విచ్ ఇస్ వెరీ నాకు ప్రాబ్లం యాక్చువల్లీ రివర్స్. నాకు బయట నా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైనా నాకు చాలా రేర్గా వస్తుంది కోపం వచ్చినప్పుడు ఈ కోపం ఉంచుకోవాలి అనుకుంటాను, పోద్ది. అవునా? పోయిందని డిసప్పాయింట్ అవుతా, కోపం పోయిందేంటి, వాట్ డు ఐ డూ విత్ దిస్, ఐ వాంట్ టు హోల్డ్ ఆన్ టు ఇట్ బికాస్ నాకు చాలా కోపం వస్తుంది. అంటే నాకు కోపం వచ్చిందంటేనే అది ఏదో చాలా పెద్ద ఎవరో ఏదో తప్పు చేశారని అర్థం. అప్పుడు చాలా కోపం వచ్చి ఇది పోకూడదు, ఇది మాత్రం ఉండాల్సిందే, ఒక 2 days అయినా ఉండాల్సిందే కోపం అనుకుంటాను. కరెక్ట్గా 2 minutesలో ఏమైంది, అది వెళ్ళిపోయింది ఏంటి అని చాలా ఫీల్ అవుతాను నేను. రివర్స్, ఎగ్జాక్ట్గా రివర్స్. అలా చేస్తున్నారు కాబట్టి భగవంతుడు ఈ సినిమా ఇచ్చారు. శనివారం అంతా ఫీల్ అవ్వండి అని చెప్పి. ఎన్ని రోజులు షూటింగ్ చేశారు? ఎన్ని రోజులు చేశారు? 120 days. అందులో ఒక 60 రోజులు కోపం ఫీల్ అయ్యారుగా. 120 ఏది మీరు అనే సాటర్డేస్ వైజ్ గానే షూటింగ్ లో కోపాలంటే షూటింగ్ లో లేదు, సినిమా క్యారెక్టర్ పరంగా అది శనివారం అన్నది వారానికి ఒకసారి వస్తుంది, కానీ మా సినిమాలో శనివారం పాటు ఎక్కువే కోపం కూడా. 120 days లో ఒక 40 days శనివారం షూటింగ్, శనివారం గురించి షూటింగ్. సో మీకు రియల్ లైఫ్ లో అలా ఉంది అంటే నిజంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అదృష్టవంతులు, మీ ఆవిడ ముఖ్యంగా. I can say one thing, that he is a fantastic father and husband for sure. I can say that because in shooting spot the way he behaves with everyone and his nature, it's so special. ఈ క్లిప్ డెఫినెట్ గా నేను ప్లే చేసి చూపిస్తాను. చూపించక్కర్లేదు, అందరికీ తెలుసు కదా. ప్రియాంకకి సెట్ లో కోపం వస్తే ఏం చేస్తుంది, ఇంట్లో కోపం వస్తే ఏం చేస్తుంది? రిసీ మనం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తాం. నేనైతే ఐఎమ్ డిఫరెంట్ బికాస్ దేర్ ఇస్ పీపుల్ అరౌండ్ అండ్ ఆల్, ఐ కాంట్ బి సో వెరీ ఫ్రీ, ఇట్లా ఉండలేను కదా నేను. సో అట్లా నాకు కూడా కోపం తక్కువ వస్తే ఐ విల్ షో, బట్ ఫర్ ఇఫ్ ఇట్ ఇస్ రీజనబుల్, otherwise I'll just keep it. I can show how she will show. Okay, please. ఎందుకంటే నాకు రెండవది మూవీ ఇది. అక్కడ
నానిగారులో అక్కడ శివకార్తీన్ గారు ఉన్నారు కదా, అక్కడ శివకార్తీన్ గారితో కలిపి డాన్ మూవీలో వచ్చేసాను. అవునవును. అక్కడ కూడా నాతోనే పని ఆ అమ్మాయికి, ఇక్కడ కూడా అలాగే. ఓకేనా, సో అది ఒక సక్సెస్ కాంబినేషన్ ఉంది. సో బాగా జరిగిందంటే ఫేస్ ఇలా ఉంటుంది. ఏదైనా కోవ వచ్చిందంటే sometimes when I can't show, I become quiet. Quiet. What to do? దిస్ ఇస్ ద మాక్సిమం రియాక్షన్ ఫర్ కోపం. అంతే. ఏమైంది? షార్ట్ ఓకే అంటే కూడా మీరు బాగా ఎక్సైట్ అవుతారంట. మా నాన్న తెలిసింది కదా, షార్ట్ ఓకే అయితే బాగా ఎక్సైట్ అవుతారట. తనకి కోపం ఇప్పుడు మామూలు కోపంలో ఉందనుకోండి, ఇప్పుడు ప్రాబ్లం ఏదో ఉంది, నథింగ్ ఇలా ఉంటుందంటే అది మనం చెప్పాలి. అంటే తను చెప్పదు, ఏమైంది అన్న అనుకో, ఏమైందో చెప్పదు. మనం అడిగాం అనుకోండి, అదా ఆ ప్రాబ్లం అంటే యా అని అప్పుడు స్టార్ట్ అవుతుంది. she will not commit. If we address it, then she will enter the ring. అదే ఇంట్లో అయితే ఎంత బాగా అబ్జర్వ్ చేస్తారో చేస్తున్నారు. యా లేదు, ఆల్ యాక్టర్స్ ఆర్ అబ్జర్వర్స్. మనం అందరం చూసుకొని ఏదో ఒకటి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటాం. అవును. సో అదే రేర్ గా వస్తుంది. సూర్య గారి కోపం చెప్పనా, రేర్ గా వస్తుంది. రేరే బాగా, మీరు ఆ ఫేస్ మీద సూట్ కూడా అవ్వదు కోపం. సూర్య గారి కోపం ఏంటో చెప్పనా, ఓన్లీ టైమ్ ఐ హావ్ సీన్ హిమ్ యాంగ్రీ ఈజ్ వెన్ దే సే రోలింగ్ అండ్ డోంట్ సే యాక్షన్. ఓన్లీ టైం. ఆయన ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే యాక్షన్ అనగానే మూడ్ లోకి వస్తాం. అవును. దెన్ వి స్టార్ట్ పర్ఫార్మింగ్. కరెక్ట్. ఒక విల్ గెట్ ఇన్ టు దట్ ఎనర్జీ. ఆయన రోలింగ్ లోనే వచ్చేస్తారు. అండ్ ఆఫ్టర్ రోలింగ్, ఆయన రోలింగ్ లోనే హీల్ కమ్ ఇన్ టు ఫుల్ మూడ్ అండ్ హీల్ లైక్ ఇంకా నర్వ్స్ కూడా వచ్చేస్తాయి, కలెక్ట్ అయిపోతాయి. అండ్ ఆ తర్వాత వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లైట్ అంటుంటే ఇంకా యాక్షన్ చెప్పలేదంటే మైక్ పెట్టుకొని ఉంటారు ఫుల్. ఆయనకి రోలింగ్ అంటే యాక్షన్ అనాలి. యా, బికాజ్ ఇన్బిల్ట్ డైరెక్టర్ ఇస్ దేర్ ఇన్సైడ్. నో, గెట్ సెట్ గో కదా. రోలింగ్ గెట్ అని సెట్ కి గ్యాప్ రాకూడదు. ఇది కాదు, సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే గెట్ ఏ అంత అది అక్కడ పెట్టు, ఇది ఇక్కడ పెట్టు, ఆ సెట్. దెన్ ఫైట్ ఫ్రమ్ 100 to I come to 20. దెన్ గో అన్నారు. గో అన్నప్పుడు ఇక్కడే ఫైట్ మాస్టర్ గో అన్నారు. గో అన్నప్పుడు నేను 40లో ఉన్నాను. ఆల్మోస్ట్ 125 days అది నేను బ్యాండేజ్ పెట్టి 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 గెట్ కి సెట్ కి మధ్యలో గ్యాప్ రావడం వల్ల వచ్చిన దెబ్బ అన్నమాట. సో మీ డైరెక్షన్ లో ఈ గ్యాప్ ఉండదు కదా సార్, యాక్టర్స్ రెడీ అనగానే పర్ఫెక్ట్ డైరెక్టింగ్. ఇక్కడ కూడా పర్ఫెక్టే. ఆ రోజు సార్ డైరెక్ట్ చేసినప్పుడు మాక్సిమం మూవీస్ వేర్ ఫిల్మ్. యా యా. ఇప్పుడు డిజిటల్ కదా, సో టైం తీసుకున్నారు చక్కగా గెట్ సెట్. అప్పుడంటే ఫిల్మ్ కదా, ఫాస్ట్ గా ఇమీడియట్ గా క్లాప్ ఇన్ యాక్షన్ అంతే. కరెక్ట్. సో ఇది వాళ్ళు చెప్పినటువంటి కోపం అంతేనా సార్, లేకపోతే మీరు ఇంకేదైనా ప్రాసెస్ చేసుకుంటారా దాన్ని కోపాన్ని? ముందు ఎక్కువ కోపం ముందు చాలా కోపం. మీకు ఎలా తెలుసు? సరే చెప్పారు. ఇప్పుడు చాలా తక్కువ చూసినట్టే చెప్పింది. ఇది అడిగారు ముందు, మీరు ఎలా ఇప్పుడు అడుగుతున్నారో అలాగే అడిగారు. మీరు కోపం రాదా సార్? ఇప్పుడు మనం ఒక టైంలో చాలా కోపపడుతాను, బట్ అన్ని పనికే, అది అది తప్ప ఏం వర్క్ లో పర్ఫెక్ట్ గా ఉండాలి అంతే. అది అదితికి అయితే అసలు ఛాన్స్ లేదు. అవునా? లేదు సార్, మీరు సార్ ఇందాక నానిగారు with Mia in the movie. See, now you can't deny. I'm not talking about Bhadra. Aditi ki kopam. No, I am very short tempered, but I control it. How do you control? How do you control? Tell. How do I show it? How do you control? Or how do you show it? I go off to the caravan and I will cry. That's what I do. But I am very, very short tempered in person. If you ask people who know me, they'll know. But in shoot and set, there's one episode in the film where she was going suffering, అంటే చాలా పెయిన్ లో ఉంది, చాలా కష్టంలో ఉంది. దానికి అది కొంచెం కాంప్లికేటెడ్ సెటప్, దాని డీటెయిల్స్ లోకి వెళ్ళట్లేదు నేను. సో షీ హ్యాడ్ టు గో త్రూ అ లాట్, బట్ షీ విల్ నాట్ ఈవెన్ టెల్ దట్ ఇట్ ఇస్ బాదరింగ్ హర్ సో మచ్. ఓకే, చెప్పను కూడా చెప్పు, ఇలా క్యారవన్ కి వెళ్ళి ఏడ్ చేయటాలు లేదంటే I went to the caravan and I burst out crying దాని because కోపం I was అనలేం in ఇంకా. pain. So that is my coping mechanism. తన కోపమే తన శత్రువు, తన శాంతమే మనకి శ్రీరామ రక్ష అని చెప్పారు మనకి. అయితే ఈ శాంతం మిగిలిన రోజులన్నీ పాటించి శనివారం మాత్రం దాన్ని కోపాన్ని బయటికి తీసుకొని వస్తున్నారనమాట. తన కోపమే ఆ రోజు. అది రీజనబుల్ కోపం.
ఊరికే అలా కోపం కాదు. ఓకే ఓకే మంచి కోపం. మంచి ఓకే ఈ మంచి కోపము రీజనబుల్ ఏంటి డిఫరెన్స్ అండి ఫర్ అ గుడ్ కాజ్. ఫర్ అ గుడ్ కాజ్. అదే ఓకే అంటే మీరు ఇట్స్ నాట్ ఫర్ హిస్ పర్సనల్. మూవీ చూస్తే తెలుసు. యాక్షన్ ఫిల్మ్స్ అన్నది మనం చాలా చూస్తున్నాం, లార్జర్ దెన్ లైఫ్, లేదంటే యునో ఇట్స్ నాట్. ఇప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ చాలా వరకు ఏమైపోయిందంటే ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ ఇట్, ఐ ఆల్సో ఎంజాయ్ దోస్ ఫిల్మ్స్. నేనేమంటే నౌ యాక్షన్ ఫిల్మ్స్ ఆర్ నాట్ అబౌట్ స్టోరీ, యాక్షన్ ఫిల్మ్స్ ఆర్ అబౌట్ యాక్షన్. ఏంటంటే ఓ 4 ఫైట్స్ ఉన్నాయా, లేదంటే హై స్పీడ్ షాట్స్ ఉన్నాయా, బిల్డప్ ఉందా, స్లో మోషన్స్ ఉన్నాయా, ఇవి యాక్షన్ ఫిల్మ్స్. యాక్షన్ ఫిల్మ్ మన చిన్నప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ అన్నీ వేర్ విత్ స్టోరీ, విత్ ఎ సాలిడ్ స్టోరీ, రిలేటబుల్ స్టోరీ. ఒక ప్రాబ్లం ఉంటుంది, మనం యాక్షన్ ఫిల్మ్ చూస్తున్నప్పుడే ఒక చాట బాగా నవ్వుకుంటాం, ఒక కళ్ళలో నీళ్ళు వస్తాయి, విల్ ఫీల్ ద ఎమోషన్ ఫర్ ద క్యారెక్టర్స్, విల్ యాక్చువల్లీ ట్రావెల్ అలాంగ్ విత్ దెమ్ అండ్ దెన్ ద యాక్షన్ హ్యాపెన్స్. సో ఇట్స్ అ వెరీ హంబుల్ యాక్షన్ ఫిల్మ్ ఇఫ్ యూ ఆస్క్ మీ. అంటే ఒక మనలాగే మన మనకు తెలిసిన మనుషుల్లాగానే ఉంటారు స్క్రీన్ మీద, అందరికి రిలేట్ అవుతాం. You will be more you will not wait for an action episode. Action episode will happen when it happens. But మీరు కాన్స్టెంట్గా మీరు ఆ నెక్స్ట్ యాక్షన్ కోసం వెయిట్ చేయట్లేదు. యూ విల్ బీ ఇన్ టు ద స్టోరీ. మీరు ఆ కథను ఫీల్ అవుతుంటారు, ఆ కథలో వచ్చే ప్రతిదీ ఎంజాయ్ చేస్తుంటారు, అండ్ మీకు ఆ రావాల్సిన హై అది ఆటోమేటిక్గా వస్తుంది ఆ టైంకి వచ్చేటప్పటికి. తమిళ్లో కూడా 2 మూవీలు చూసాను ముందు. అది అగ్ని నక్షత్రం ఇక్కడ వచ్చింది కదా, ఘర్షణ. పెద్ద యాక్షన్ ఫిల్మ్ అది బట్ ఒకే ఒక ఫైట్ మొత్తం మూవీలో అది అలా ఉంటుంది. అదే మరి దేవర్ మాన్ ఒక మూవీ ఫుల్ యాక్షన్, బట్ ఫైట్ రెండే ఫైట్. క్షత్రియపుత్రుడు వివేకాత్రేయ గురించి ఆయనకి కోపం వస్తుందా సెట్లు? వివేక ఓన్లీ ఆన్ హిస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. only on his department that he is. అది కూడా ఏంట్రా అంతే అంతే కోపం. ఏంట్రా మాక్సిమం అనురుతికి పడింది. అదే ఏంట్రా అంతే. అలా హీల్ హ్యావ్ దోస్ 1 2 రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నేమ్స్, వాళ్ళకి పడతాయి బేసిక్లీ అంతే. సో ఇందాక చాలా సిన్సియర్ డైరెక్టర్ అండి. నేను అక్కడ ఏం చూసానంటే పని తప్ప ఏమి లేదు, పని తప్ప ఏమి లేదు. ఆయన ఫుల్ వర్క్. ఆయన డైరెక్షన్ చేస్తున్నప్పుడు బాబు పుట్టారు ఆయనకి. యూనో ఆయన భార్య బాబుని తీసుకొచ్చి ఇక్కడ చూపించి వెళ్తున్నారు, ఇంటికి వెళ్ళలేదు. ఎడిటింగ్ 5-6 months ఓల్డ్ వాడు పిల్లడు, కరెక్ట్ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు పుట్టాడు. మేము మ్యారథాన్లో షూటింగ్లో ఉన్నాం, నిద్రలు లేవు కాన్స్టెంట్గా. ఇప్పుడేమో మన రిలీజ్ డేట్ని క్యాచ్ చేయడానికి అసలు పోస్ట్ ప్రొడక్షన్ కూడా నిద్ర లేకుండా చేస్తున్నాం. నాకు ఒకరోజు సడన్గా కలుపుమంది ఒకరోజు షూటింగ్కి వచ్చి ఎలా ఉన్నాడు అకీరా వాడి పేరు, ఓకే ఇలా క్యాజువల్గా ఎలా ఉన్నాడు అకీరా అని అడిగాను. బాగున్నాడు సార్, నన్ను చూస్తే ఏడుస్తున్నాడు సార్, నా దగ్గర రావట్లేదు అన్నాడు. క్యాజువల్గా చెప్పాడు, బట్ నాకు అది ఒక 4 రోజులు ఇట్ వాజ్ లైక్ క్రషింగ్ మై హెడ్ అనమాట. అండ్ ఇక్కడ బియర్డ్ ట్రిమ్ చేయడానికి కూడా పాపం టైం లేదు, గుర్తుపెట్టలేదంట ఫాదర్. సార్ మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది, శనివారం మళ్ళీ నేను ఎలాగో కలవకూడదు కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజాయ్ గారి గురించి ఒక్క మాట. జేక్ స్కోర్కి థియేటర్స్లో అసలు మోగిపోతుంది అనుకుంటున్నాను. నా సౌండ్ ఇంకా మూవీలో మీరు అలా డార్క్ రూమ్లో డీటెయిల్స్ థియేటర్లో ఆయన ఒకరోజు షూటింగ్ స్పాట్కి వచ్చారు. సార్ నేను మూవీ చూశాను సార్, చాలా ఛార్జ్ అయిపోయాను, డెఫినెట్గా నేను జస్టిస్ చేస్తాను సార్ అన్నారు. తను ఈజ్ గివింగ్ హిస్ బెస్ట్. అండ్ జేక్స్కి ఒక క్వాలిటీ ఉంది, అంటే ఇలాంటి పర్టికులర్ అంటే ఎగ్జాక్ట్ నాకు ఎప్పటి నుంచో జేక్స్ మీద ఒక జేక్స్ అయితే బాగుంటుంది, జేక్స్ మ్యూజిక్ అన్నా జేక్స్ స్టైల్ అన్నా చాలా ఇష్టం, కానీ ఆ స్టైల్కి మ్యాచ్ అయ్యే సినిమా కావాలి, అప్పుడే అది పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది. కరెక్ట్గా ఎప్పుడైతే సరిపోదా కథ చెప్పాడు, అండ్ దెన్ వీఆర్ ఆల్ డిస్కసింగ్, దెన్ వీ థాట్ జేక్స్ ఇస్ ద పర్ఫెక్ట్ యూనో హీ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ద స్టైల్ ఆఫ్ ఇప్పుడు సరిపోదా కైండ్ ఆఫ్ జానర్ విల్ బ్లెండ్ సో వెల్. బేసిక్లీ 2 సూపర్ కాంబినేషన్. మేము అనుకున్నదే నిజమైంది ఇప్పుడు. సో ఇది అది ఓకే, మెల్లగా ఇప్పుడు అన్ని ఎగిరి వస్తాయి. సో సూపర్ అండి, విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్. వెయిటింగ్ ఫర్ August 29th మళ్ళీ మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీరు ఇప్పుడే డేట్ బ్లాక్ చేసేసారంటే